తెనాలి ప్రాంతానికి కీర్తిని తీసుకొచ్చిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహ ఏర్పాటు తెనాలికి మైలురాయిగా నిలుస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అలాగే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ప్రజా జీవితంలో కూడా కృష్ణ ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణ తెనాల్లో నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి. ఎందుకంటే ఊరిపాలెంలో విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత కృష్ణ గారు అసలు సినీ రంగానికి ఏ విధంగా సేవలు అందించారు, ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా గర్వపడి చెప్పుకునేవాళ్ళు, మేము ఊరిపాలెం నుంచి వచ్చాం, తెనాలి నుంచి వచ్చామని. దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం, విలువలతో కూడిన ప్రస్థానం. అది కూడా మనం అందరం గర్వపడాల్సిన అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా జీవితంలో ప్రతి ఒక్కరం కూడా పాటించే విధంగా ఆయన విలువలతో కూడిన ప్రస్థానం చేశారు. సినీ రంగంలో కూడా ఎన్నో హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బ్రతికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఊహించిన విధంగా సినిమా స్కోప్ కానివ్వండి, ఇటువంటి కొత్త కొత్త విధానాలు సినీ రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలనచిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. పద్మభూషణ్ ఆ రోజుల్లో ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు. సో కేవలం తన స్వార్థం కోసమే కాకుండా ఈ ప్రాంతానికి అదేవిధంగా ఆదిశేషగిరిరావు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం మనకి ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన ఆలోచన. ఆయన అందరినీ ఆదరించేవాడని, ఎవరిని నొప్పించేవాడు కాదని, అందరూ మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అశేష ప్రజానీకం యొక్క గౌరవాన్ని పొంది కృష్ణ గారు ఫ్యాన్స్ అంటేనే ఒక సపరేట్, వాళ్ళ రూటే వేరు. ఓ రకంగా వాళ్ళని యోధుల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే, కృష్ణ గారు ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మరి మనం ప్రాంతవాసి అయి ఉండి అంత గొప్పవాడిగా చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కృష్ణ గారు ప్రజల గుండెల్లో ఉన్న మనిషి. ఆయన పేరు చిరకాలం ఉంటుంది అని చెప్పి మన ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం. మరి అంతకుముందులా బుర్రిపాలెం వరకే విగ్రహం ఉండేది. ఈ రోజున మన పట్టణంలో ఈ రకంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తిని మనందరం కూడా అభిమానించుకోవాలి, ఆదరించుకోవాలి, గౌరవించుకోవాలి. అలాంటి నిజమైన గౌరవం ఈ రోజున ప్రజల సమక్షంలో, వాళ్ళ ఫ్యాన్స్ సమక్షంలో జరిగినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహాన్ని ఈనాడు కృష్ణ గారి ఫ్యాన్స్ కానీ పెద్దలు ఆదిశేషగిరిరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి కుటుంబంతో మాకున్నటువంటి సాన్నిహిత్యం ఈనాటిది కాదు. వారి తల్లిగారు నాగరత్నం గారు కానీ, అలాగే బ్రదర్స్ ఇద్దరు మా కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. సినీ రంగంలో మనం కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని నేటి సినీ తారలు దాన్ని గమనించి ఆ నడవడికతో ముందుకు వెళితేనే అటువంటి మహనీయులకి నిజమైనటువంటి నివాళిని అర్పిస్తారని నేను నమ్ముతున్నాను. 365 సినిమాలు చేసిన వారు ఒక దర్శకుడిగా, నిర్మాతగా వారు చేసినటువంటి కృషి ఏనాడు ఒక్క రూపాయిని ఆశించలేదు. నష్టపోయినటువంటి సినిమాకి నిర్మాతని దృష్టిలో పెట్టుకొని డబ్బు తిరిగిచ్చారంటే వారి మనసులో ఉన్నటువంటి మంచి భావం మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. కోట్లకు పడిగెడుతున్నటువంటి సినీ రంగం నేడు ఇటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.